ఈ కారుతో తొక్కిచ్చి నన్ను చంపే బాబు. చావు సమస్యకి పరిష్కారమా? ఇదిగోండి సార్ వాడి చెక్కు. మీ నాన్నగారు పర్సనల్ అసిస్టెంట్ గా నాకు జాబ్ ఇచ్చారు. కంగ్రాట్. నాకెవరూ లేరు అనుకుంటున్న రాజాకి ఒక తోడు కావాలి. తను వెళ్లే దారి తప్పు అని చెప్పగలగాలి. రావడానికి బాగా లేట్ అవ్వచ్చు. ఉంటాడనుకున్నానే. తన పనులు తనుకుంటాయిగా. మాధవి, ఎవరు? నేను లోపలుంటే లేనని చెప్తున్నావు. వచ్చిన వాళ్ళు రాకూడని వాళ్ళ? రాజా లోపలుంటే లేడన్నావే. అలా మనుషుడిగా లేడని చెప్పడం మర్యాద కాదు కదా. మీరు రాజా అలా మాట్లాడింది నేనే. నన్ను ప్రభాస్ అంటారు. రాజా ఫ్రెండ్ నేను. మీరు? ఐఎమ్ చందు. ఓ, చందు అంటే మీరేనా? రాజా అప్పుడప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడు. రాజా లోపల ఉన్నాడు, వెళ్ళండి. అదేంటి నాతో బయటికి వెళ్తానన్నాడే? చూసావా, టైంకి వచ్చి వచ్చిన గెస్ట్ ని ఎలా వెళ్ళకుండా ఆపాను. నీ మోహం. వాయి, నా కర్మకి అందరూ ట్యూబ్ లైట్లే దొరికారు. చిచ్చి. రేయ్, చందు వచ్చిందిరా. ఓ, చందు వచ్చిందా? చందు వీడు. అవసరం లేదు, పరిచయాలు అయిపోయాయి. అలాగా? ఏం చందు ఇలా వచ్చావు? నీతో కొంచెం మాట్లాడదామని. కొంచెం ఎందుకు, చాలానే మాట్లాడండి. రేయ్, నువ్వు ఉండరా. చెప్పు చందు. సరే, మీరు మాట్లాడుకోండి, మధ్యలో నేనెందుకు. ఏం పర్లేదు, నువ్వుండు. చెప్పు చందు. వీడు నా చిన్ననాటి స్నేహితుడు. నా గురించి అన్నీ తెలుసు. చెప్పు, ఏం మాట్లాడాలి? నీ గురించే. నా గురించా? ఏ విషయం? ఎన్నాళ్ళిలా? అంటే ఒక డ్రైవర్ నన్ను చెప్పుకోవచ్చు, ఒక కూలీ నన్ను చెప్పుకోవచ్చు. నువ్వేం చేస్తున్నావంటే ఏం చెప్తావు? చెప్పుకోవడానికి ఉద్యోగం కాదు, చెప్పుకునేంత గొప్ప పని కాదు. చేసేది మంచి పని అయినప్పుడు దానికి పేరుండాల్సిన అవసరం లేదు. ఇది మంచి పనా? ఒకరికి మంచి చేయడం కోసం 10 మందికి చెడు కావడం మంచి పనా? మీ దగ్గర సహాయం తీసుకున్న వాళ్ళు కూడా మిమ్మల్ని రౌడీ అనే అంటారు. పర్వాలేదు. మీకు పర్వాలేదేమో. రేపు మీ అమ్మ చెల్లెలు వచ్చి నిన్నిలా చూస్తే వాళ్ళు పర్వాలేదు అనుకోవాలిగా. వద్దు రాజా, నీ మంచితనానికి నీ వ్యక్తిత్వానికి తగిన పని కాదిది. వదిలే. ఈ చీకట్లో నుంచి బయటికి రా. నువ్వు చేయగల మంచి పనులు బయట చాలా ఉన్నాయి. నీకు నచ్చింది చెయ్యి. నీకు సాయం కావాలంటే నేను చేస్తాను. నీకు తోడుగా నేనుంటాను. వద్దు చందు, నాకిదే బాగుంది. నేను ఈ ఊర్లో అడుగుపెట్టినప్పుడు నీకు నేనున్నాను అని నా పక్కన నిలబడిన మొదటి వ్యక్తి శంకర్. నేను బాధపడితే తను బాధపడ్డాడు, నేను సంతోషపడితే తను సంతోషపడ్డాడు. ఒక స్నేహితుడు మోసం చేస్తే నాకు ఈ స్నేహితుడు అండగా నిలబడ్డాడు. నేను శంకర్ని వదిలి రమ్మండం లేదు, ఈ పనులు వదిలేసి రమ్మంటున్నాను. ఈ పనులు వదిలేయటం అంటే శంకర్ని వదిలేయటమే. సారీ చందు, నాకు ఇక్కడే బాగుంది. శంకర్తో పాటు వచ్చే కష్టమైన నాకు ఇష్టమే. శంకర్కి దూరం అయితే వచ్చే సుఖం నాకు అవసరం లేదు. రాజా, ఒక్కసారి ఆలోచించు. ఆలోచించాల్సిన అవసరం లేదు. శంకర్ని వదిలి నా సొంతగా నేనేదో చేసుకోవాలన్న ఆలోచన లేదు, రాదు. వాడు మొదటి నుంచి అంతే. నమ్మితే ప్రాణం పెడతాడు. వాడి కోసం వాడు బ్రతకడం తెలీదు. నలుగురు కోసం, నమ్మిన వాళ్ళ కోసం బ్రతుకుతాడు. మీ విషయంలో నాకు చాలా ఆనందంగా ఉంది. రాజా బాగుండాలి, రాజా గొప్ప స్థాయిలో ఉండాలని మీరు కోరుకుంటున్నారే.
నీలాంటి స్నేహితులు ఉండడం మా వాడి అదృష్టం. అక్క, సూర్య, కృష్ణ, ఏంటోదినా? సూర్యమైన ఫోన్ చేసిందా? మాట్లాడమేంటి కృష్ణ? ఫోన్ చేయలేదా? అంటే వదినా, అది ఏం చెప్పాలా అని ఆలోచించుకో. అసలు నాకేం అర్థం కావడం లేదు. మీరొచ్చి ఇన్ని రోజులైంది, కనీసం ఫోన్ లేదు, ఎలా ఉన్నావు అక్క అన్న ఒక్క మాట లేదు. ఏంటిది? మీరొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఫోన్ లేదు, ఏమీ లేదు. మేము అసలు ఉన్నాం అనుకుందా, పోయాం అనుకుందా? అయ్యో, అలా ఎందుకు అనుకుంటుంది వదినా? తనకి మీరంటే ఎంత ప్రేమో తెలుసు కదా. ఏంటి ఇదా ప్రేమంటే? మాట కూడా మొహం ఆచిపోయాం కదా. దాని సంగతి ఏంటో ఇప్పుడు తేల్చుకుంటాను. ఫోన్ చేయడానికి తమాషాలు పడుతుంది. దానికి మేం అవసరం లేదేమో, మాకది కావాలి. నువ్వు ఫోన్ చేయి, చెప్తాను. ఆ, రాత్రి చేశాను వదినా. లాస్ వేగస్ వెళ్తుందంట. అక్కడేదో ఆర్ఫాన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్ ఉందంట. దాని గురించి వెళ్తున్నానని చెప్పింది. మరి ఫోన్ చేస్తే నన్ను అడగలేదా? నాతో మాట్లాడాలనుకోలేదా? అయ్యో, అడిగింది వదినా. మీరు నిద్రపోతుంటారు కదా అని డిస్టర్బ్ చేయలేదు. దాంతో మాట్లాడడానికి ఏ టైం అయితే ఏంటి? సూర్య కన్నా నిద్ర ఎక్కువ మాకు. అంటే మిడ్ నైట్ అయింది వదినా. మంచి నిద్రలో ఉంటారు కదా అని నేనే లేపలేదు. సరే, ఇప్పుడు చెయ్యి, మాట్లాడతాను. అంటే ఈ 2 days ఆ ఫంక్షన్కి ప్రెసిడెంట్ కూడా వస్తున్నారంట. సో మొబైల్ ఆఫ్లో ఉంటుంది. రాగానే కాల్ చేస్తానని సూర్యనే చెప్పింది. మాట్లాడింది మాట్లాడుతుంది అని మీరు చెప్పడమే గాని అది మాత్రం మాట్లాడడం లేదు. అసలు ఎన్ని రోజులు ఇలా తిరుగుతుందట? ముందింటి సంగతి చూసి తర్వాత పరాయి వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇదేంటో విచిత్రంగా ఇంట్లో వాళ్ళని వదిలేసి పరాయి వాళ్ళ కోసం పరిగెడుతోంది. కరెక్టే గాని మంచి పనే చేస్తుంది కదా అని నేను కూడా ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదు వదినా. ఏంటి కృష్ణ మంచి? వయసు పిల్లని భర్తని అలా వదిలేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం తిరగడం ఏం మంచి? ముందు ఇల్లు, తర్వాతే ఊరు. ఈసారి గట్టిగా చెప్తాను వదినా. అసలింతకీ మీ పెళ్లి రోజుకైనా వస్తుందా లేదా? కుదిరితే రాకుండా ఎలా ఉంటుంది? ఏంటి కుదిరేది? పెళ్లి రోజు కన్నా ముఖ్యమైన రోజు ఉంటుందా? అది భర్తకి గుర్తుండకపోయినా భార్యకి గుర్తుండాల్సిన రోజు. ఆ రోజు కూడా రాలేకపోతే ఇంక అర్థమేముంది? లేదులే వదినా, వచ్చేస్తుంది. ఖచ్చితంగా రావాలి అని చెప్పు. రాలేను, కుదరలేదు అంటే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పు.
రానా రా పాండనా రా కూర్చో. ఏంది ఇంకా మొదలు పెట్టలేదా? లేదన్నా, నువ్వు వచ్చాక తాగుదామని ఆగా. ఆ, ఏం చెప్పమంటావనా? నీకు నచ్చింది చెప్పు. అలాగేనా. వెయిటర్, సార్ అన్న ఎవరో తెలుసా? తెలియదు సార్. శంకర్ అన్న రైట్ హ్యాండ్ రా, పాండన్న తెలీదా? పేరు వింటమే గానీ మనిషిని ఎప్పుడు చూడలేదు కదా సార్, అందుకే గుర్తుపట్టలేకపోయా. నమస్తే అన్న. ఉన్న సరుకులో మంచిది ఒక ఫుల్ పట్రా. తినటానికి ఉన్న ఐటమ్స్ అన్ని పట్టుకురా. అన్నీ ఎందుకు? నచ్చింది తిని మిగిలింది పారే అన్న. ఖర్చు ఎంతైనా పర్వాలేదు. తందూరి చికెన్ పట్రా పో. అలాగే సార్. పాండన్నతో కలిసి మందు తాగడం అంటే మాటలా? శంకరన్నతో కూర్చొని తాగినట్టేగా. తీసుకోనా? ఇదిగోనా, తాగనా? అంతా బాగానే ఉంది. అసలు పనేంటి? నీకది పెద్ద పనేం కాదు. శంకరానికి నువ్వు ఒక మాట చెప్తే పని అయిపోద్ది. పనేంటో చెప్పు. రైల్వే స్టేషన్ దగ్గర సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ అయిపోయిందన్నా. అది మళ్ళీ ఎలాగూ శంకరానికే వస్తుంది. ఎప్పట్లా వాడు ఎవడికో కాకుండా అది నాకు ఇప్పించావనుకో, అడిగినంత ఇస్తా అన్నా. వాడెవడో ఉన్నాడు కదా. ఉంటే ఏందన్నా? శంకరన్నకి నువ్వు వాడికొద్దు వీడికి ఇవ్వు అంటే కాదంటాడా? శంకరన్న కుడి భుజానివి. అక్కడ నువ్వు ఎంత చెప్తే అంతా మాకు తెలుసులే అన్నా. నా కోసం ఎప్పుడు ఏం అడగలేదు. అందుకే నువ్వు అడిగితే కాదండు. నీ పేరు చెప్పుకుని బతుకుతా అన్నా. నీ చేతి కింద మనిషిలా ఎప్పుడు ఏం అడిగినా చేసి పెడతా. నాకు ఈ కాంట్రాక్ట్ ఇప్పించు చాలు. సరే, ఇప్పిస్తానులే. నువ్వు చెప్తే చాలా అయిపోయినట్టే అన్నా. ఈ పని అయిపోని. ఈసారి పార్టీ ఇలా కాదు, అన్నీ ఉంటాయి. అయితే నీ పని అయిపోయినట్టే. పార్టీ రెడీ చేసుకో. అంతలా తాగటం ఎందుకు? ఇంట్లో భార్యని కొట్టడం ఎందుకు? ఏదైనా సరదా కావాలి కానీ వ్యసనం కాకూడదు. అయినా ఆడపిల్ల మీద చేయి చేసుకోవడం ఏంట్రా? పగలంతా పని మీద పడి తిరుగుతాం. ఇంట్లో ఉండే కొంచెం సేపైనా భార్యతో ప్రేమగా ఉంటావు తెలీదా? రాత్రి అయితే ఎక్కువైందన్నా. ఎక్కువైతే పెళ్ళాం పిల్లలు తెలియట్లేదురా. సాయంత్రం అయితే భర్త ఎందుకు రాలేదని ఎదురు చూడాలి, కానీ ఎందుకు వచ్చాడని బాధపడకూడదు. అలా బాధ పెట్టే బ్రతుకు బ్రతికే కాదురా. మరొకసారి నీ భార్యను కొట్టినట్టు తెలిసిందో, ఏ మందు తాగి ఒళ్ళు తెలియటం లేదో అదే మందు తాగించి తాగించి చంపుతాను. పోతలకి నమస్తే శంకరన్న. ఏం యాదగిరి, దా కూర్చో. ఎలా నడుస్తోంది సైకిల్ స్టాండ్? బాగానే నడుస్తుందన్నా. ఏంటి చాలా రోజుల తర్వాత వచ్చావు? ఏముందన్నా, రైల్వే స్టేషన్లో సైకిల్ స్టాండ్ కాంట్రాక్ట్ అయిపోయింది. ఈసారి కూడా తనకే ఇమ్మని వచ్చుంటాడు. పాండన్న కరెక్ట్గా చెప్పాడు. ఈసారి కాంట్రాక్ట్కి పోటీ బాగుందన్నా. ఎంత పోటీ వచ్చినా అది చివరికి నాకే వస్తుందని తెలుసు. 5 ఏళ్ల నుంచి నువ్వే తీసుకుంటున్నా. ఈసారికి ఎవరికైనా ఇద్దాంలే. అన్న, నిన్నే నమ్ముకున్నవాడిని. ఆ కాంట్రాక్టింగ్కి ఎవరికైనా ఇస్తే నేను రోడ్డును పడతానన్నా. ఏం పర్వాలేదన్నా, 5 ఏళ్లలో బాగానే సంపాదించాడు. అందుకే బాగా బలిసింది. అంతకుముందు వారానికి ఒకసారి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ మధ్య అసలు రావడమే మానేశాడు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి వచ్చాడు. అదేంటి పాండన్న అలా అంటావు? స్టాండ్లో కుర్రోళ్ళని నమ్మితే డబ్బులు కొట్టేస్తున్నారు. అందుకే నేనే ఉంటున్నా. అందువల్ల రాలేకపోతున్నాను. కానీ మీ దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరికి వస్తాను చెప్పు. నేను అన్నా, ఈసారి మాత్రం వీడికి ఇవ్వడానికి వీల్లేదు.
వేరే మనిషి ఉన్నాడు, మనోడే. వీడికన్నా మనకి ఎక్కువ డబ్బులు ఇస్తాడు, చెప్పినట్లు పడుంటాడు. సరే, పాండు అంతగా చెప్తున్నాడు కాబట్టి ఈసారి పాండు చెప్పిన మనిషికే ఇద్దాంలే. అన్నా అన్నా ఒక్కసారి ఆలోచించన్నా, ప్లీజ్ అన్నా. శంకర్, ఐదేళ్లుగా మనల్ని నమ్ముకుంటున్నాడు అన్నావు. మన డబ్బులు మనకు కరెక్ట్గా కట్టేస్తున్నాడు కదా, కొత్త వాళ్ళకి ఎందుకు? 10 రూపాయలు తక్కువ ఇచ్చినా మన మనిషికే ఇద్దాం. డబ్బులు ఇస్తే సరిపోద్దా? మనం అంటే భయం ఉండొద్దు, మధ్యలో వచ్చి కనిపించొద్దు. రోజు వచ్చి కనిపించడానికి వాడేమన్నా మన బంధువా? మనమంటే భయం ఉండాల్సింది బయట వాళ్ళకి, మన వాళ్ళకి కాదు. మనం పాడిన కాంట్రాక్ట్ వాడికి ఇస్తున్నాం, మన డబ్బులు మనకిస్తున్నారు. అంతవరకే అతనికి మనకి రిలేషన్. అది కరెక్ట్గానే మెయింటైన్ చేస్తున్నారు కదా, ఇంకేం కావాలి? ఈసారి కూడా కాంట్రాక్ట్ నీకే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అన్నా. రాజా చెప్పాడంటే నేను చెప్పినట్టే, వెళ్ళు. అలాగే అన్న, వస్తా అన్నా. ఏయ్, నువ్వేంది? అన్న చెప్పకముందే అన్నీ నువ్వే డిసైడ్ చేసి వస్తున్నావు. అన్నా, నేను చెప్తున్నా, ఈ కాంట్రాక్ట్ వాడికి ఇవ్వడానికి వీల్లేదు. రాయ్, నేనెంతో రాజా అంతే. రాజా డిసైడ్ చేశాక ఎవరు చెప్పినా అది మారదో. నిన్నగాక మొన్న వచ్చిన అతను ఎక్కువ, నేనెక్కువ? అతను చెప్తే వినేదేందన్నా? నేనుంటేనే నువ్వు. ఆ రోజు రాజా లేకపోతే ఈరోజు నేను లేను. ఎక్కువ తక్కువలకు వస్తే అందరికన్నా చివరికి నాకన్నా తనే ఎక్కువ. మళ్ళీ నోరు జారావో నాలుక కోస్తా. పా. నువ్వు రా రాజా. రాజన్ వచ్చిన సంధి శంకరానికి లెఫ్ట్ రైట్ రాజన్ అయ్యాడు. ఇక నీదేం లేదన్నా, నేనెంతో నువ్వు అంతే. పెద్దమ్మా, నువ్వు సర్దుతున్నావేంటి? మనిల్లు మనం సర్దుకోకపోతే ఎవరు సర్దుతారు? పిలిస్తే నేను హెల్ప్ చేయనా? కాబోయే జర్నలిస్ట్ కి ఇలాంటి పనులు చెప్పొచ్చా? జర్నలిస్ట్ అయితే ఏంటి పెద్దమ్మా, అమ్మకి బిడ్డ కాకుండా పోతుందా? సరే, నీ ఆనందం నేనెందుకు కాదనాలి? అదిగో మీ పెద్దనాన్నగారి బట్టలు, అవి సర్దు. అలాగే పెద్దమ్మా. అవును, వచ్చినప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఎలా ఉంది ఇండియా? అలిసిపోయినప్పుడు సేద తీర్చే అమ్మ ఒడిలా ఉంది. నిజంగా ఈ గాలికి, ఈ నేలకి ఏదో శక్తి ఉంది పెద్దమ్మా. ఈ గాలి తగిలితే ఒక స్నేహితుడు పలకరించినట్టుగా ఉంటుంది. ఈ నేల మీద నడుస్తూ ఉంటే అమ్మ ఒడిలో ఆడుకుంటున్నట్టు ఉంటుంది. అందుకేనేమో ఈ దేశం పేరెత్తగానే ప్రపంచం చెయ్యెత్తి నమస్కరిస్తుంది. ఇది పుణ్యభూమి, ఋషులు మహర్షులు నడిచిన నేల, వేదాలతో మంత్రాలతో యాగాలతో పునీతమైన నేల. ఈ నేలకి నువ్విచ్చిన నిర్వచనం బావుందమ్మా. నిజంగానే అమ్మ ఒడిలా ఉంటుంది. అవునమ్మా. అదేంటే కొత్తగా నన్నమ్మ అంటున్నావు? నిన్ను అలాగే పిలవాలనిపిస్తుంది. ఏ? పెద్దమ్మంటే అమ్మే కదా, అందుకే ఆ కాస్త దూరం ఎందుకని అమ్మా అంటున్నాను. ఈ మాట మీ అమ్మ విందనుకో, నా మీద చిన్నపాటి యుద్ధమే చేస్తుంది. ఏదో నా బిడ్డని నీ దగ్గరికి పంపించానే అనుకో, పెద్దమ్మవి కాస్త అమ్మవైపోయావా అంటే
నా కూతుర్ని నాకు దూరం చేస్తావా అని తెగ గోల చేసేస్తుంది. అడగడానికి అమ్మ రాదుగా. అదేంటి? అదే తనున్న బిజీలో ఇప్పుడే రాదు కదా అని. వచ్చిన రోజైనా అడుగుతుందిగా. ఆ భయం నీకొద్దులే అమ్మా. ఏ చందు? అమ్మని రానివ్వరు. ఎవరు రానివ్వరు? అమ్మ ఉండే చోటు అలాంటిది. అక్కడికి వెళ్ళడమే తప్ప తిరిగి రావడం ఎవరి చేతిలో ఉండదు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు రానివ్వరు? అక్కడ ఉండే వాళ్ళందరూ అందరినీ వదిలేసి వెళ్ళిన అనాథలే. వాళ్ళ మధ్యలోకి వెళ్ళాక రావడం ఎలా కుదురుతుంది? ఎలా రాదో నేను చూస్తాను. వాళ్ళ అనాథలైతే తన అనాథ కాదుగా. ఏ మనందరం లేవా? మన గురించి ఆలోచించుదా? దీనికి మరీ బుద్ధి లేకుండా పోతోంది అసలు. రాని, దాని సంగతి చెప్తాను.